రాష్ట్ర రాజకీయాల్లో వెన్నుపోటు రాజకీయాలకు రెండేళ్లు పూర్తయ్యాయి అంటూ ఆరోపిస్తూ నెల్లూరు జిల్లా పొదలకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని కూటమి ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్ల జెండాలతో పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో 3 బడ్జెట్లని అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా అయితే రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ రోజు తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడో అదేవిధంగా ప్రజలకు ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మండలాలలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని నిర్వహించాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 ప్రధానమైనటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ 6 ప్రధానమైన హామీలను నిలబెట్టుకోకుండానే ఈరోజు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 చొప్పున 18,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. సూపర్ 6లో ప్రధానమైనటువంటి వాగ్దానం. ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలకు గాను 36,000 రూపాయలు బకాయి పడ్డాడు. ₹1 ఇవ్వకుండా, దాని గురించి ఆలోచన చేయకుండా, బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నాడంటే అంతకన్నా దిగజారుడుతనం మాట ఉండదు. అదేవిధంగా మరొకటి, నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు, ₹1 ఇవ్వలేదు. సంవత్సరానికి 36,000 లెక్కన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులందరికీ 72,000 రూపాయలు ఇప్పటికే బకాయి పడడం జరిగింది. ఈ రెండింటి గురించి మాట్లాడటం లేదు, ఈ రెండు ఊసేయచ్చటం లేదు, ఈ రెండు తాను చెప్పినట్టుగానే అసలు ఆయన మాట్లాడటం లేదు. తాను చెప్పనట్టుగానే తనకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు తప్ప నేను ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చాను, వీటిని ఏ విధంగా చేయాలనేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అదేవిధంగా బస్సులు ఉచిత పూరి బస్సు అన్నాడు, ఉచిత బస్సు అన్నాడు. మహిళలకి 16 కేటగిరీలు ఉంటే కేవలం 6 కేటగిరీలు మాత్రమే వాళ్ళకు వదిలి 10 కేటగిరీల్లో వాళ్ళకి అసలు ప్రవేశం లేకుండా చేసి బస్సులు ఈరోజు రిపేర్లకు వస్తే వాటిని మూలమారేసి వాటిని పట్టించుకోకుండా ఈరోజు పాపం అటు మహిళలు ఇటు పురుషులు ఇద్దరు కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఈ రాష్ట్రంలో ప్రయాణికులు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 అంటే దాని అర్థం ఎంతైతే. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజే గ్రామాల్లోకి వెళితే ప్రజలు మరలా పొరపాటు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు మరలా అధికారం తీసుకొచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో తపంతో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అనేటువంటి విషయం. మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, మరలా ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతాయి. అభివృద్ధి సంక్షేమంతో పాటు మీ దోపిడీ, దొంగతనం, విచ్చలవిడిగా మీరు పాటుపడేటువంటి లూటీలు అన్నిటి మీద కూడా విచారణ జరుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళు. నిన్న సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కోట మండలం ఉప ఎన్నిక ఉంది కాబట్టి నేను ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొందామంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఒకరోజు వాయిదా వేసుకునైనా సరే మీరు వస్తే బాగుంటుంది అని చెప్పిన మీదట ఈరోజు ఒకరోజు వాయిదా వేసుకుని మరునాడు అన్ని 4-5 తేదీల్లో అనుకున్నాం. కాబట్టి ఈరోజు 5వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక పిలుపుతో ఈరోజు పాపం తరలి వచ్చి, విశేషంగా తరలి వచ్చి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నాతో పాటు ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబ సభ్యులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న దేనికి వేర్చేటువంటి పరిస్థితి లేదు. మననే ఈ మధ్య ఈ సంబంధించినటువంటి శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి అంకుపల్లికి వచ్చి ఒక మాట చెప్పేసిపోయాడు మీడియా సమావేశంలో, నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్న పొదలకూరు అభివృద్ధి మీదనని. నేను అనేక సార్లు సవాలు విసిరా, మరలా ఈరోజు సవాలు విసురుతున్నా. నీతి జాతి ఉంటే, నీ ఒంట్లో చీము నెత్తురు ప్రవహిస్తుంటే, నువ్వు మనిషి జన్మ అయితే, నీకు మరలా నువ్వు ఏ నోటితో అయితే పొదలకూరుకు సంబంధించినటువంటి మండల అభివృద్ధికి నువ్వు సిద్ధమా అన్నావో నేను చెప్తున్నా. మండల అభివృద్ధికి సంబంధించి ప్రతి గ్రామానికి పోదాం. ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతున్నటువంటి ఈ పొదలకూరు బస్టాండ్తో సహా ఎక్కడన్నా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే అది మా హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో శాసనసభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా జరిగింది తప్ప నీ హయాంలో జరిగింది ఏదన్నా ఉంటే ఎక్కడన్నా ఉన్నటువంటి తిప్పలు కరిగిపోతున్నాయి, ఉన్నటువంటి లేఅవుట్ల దగ్గర డబ్బులు గుంజుకుంటున్నావు. ఎంతోమంది శాసనసభ్యులు పనిచేశారు ఈ ప్రాంతానికి. ఎవడైనా లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? లేఅవుట్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వ స్థలాలు దోచుకున్నటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి
నువ్వు అభివృద్ధిని గురించి మాట్లాడేటువంటి అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. కాబట్టి నీకు మరలా చెప్తున్నా, ఎవడో చెంచాలను బలిపించడం, ఎవరో అధికారులు బలిపించడం కాదు. అధికారులు ఎప్పుడు వస్తారు? రేపు ప్రభుత్వం మారిన వెంటనే మిమ్మల్ని ఏసీబీ పిలుస్తుంది, విజిలెన్స్ పిలుస్తుంది, ఇరిగేషన్ మీద జరిగినటువంటి అవకతవకల దగ్గర నుంచి మైనింగ్లో జరిగినటువంటి అవకతవకలు అన్ని విచారిస్తుంది. ఏం తొందరపడబడలే. ఆ రోజు మీరు బ్రహ్మాండంగా మాట్లాడదురు. ఏమేమి మాట్లాడాలో ఇరిగేషన్ ఇంజనీర్లు అందరూ ఈ రోజు పోయి చిలక పలుకులు పలికారు సోమిరెడ్డి చెప్పినట్టుగా పడలే. రేపు మీ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు బుక్ అయిన తర్వాత దాని మీద మొత్తం ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి మీరేం తొందరపడబడాలి. ఈరోజు నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటారు, రేపు ఓసాలు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తుపెట్టుకుంటే అధికారులు బాగుంటుంది. పాపం కమిషన్ లేదా ఓటాలు పంచుకొని ఈరోజు మేమేదో ఆయన చెప్పింది చెప్తున్నాం అనుకుంటున్నారు. చంద్రబాబు రెడ్డి డిసైడ్ అయిపోయి నేను నా కొడుకు తప్పదు లోపలేస్తారని. మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకని చెప్పి మరలా చెప్తున్నాం, ఎక్కడైనా ఈ ప్రాంతానికి సంబంధించి రైతులను అడ్డుపెట్టి దోచుకున్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. పనులు చేయకుండానే ఈరోజు బాధ పండి ఎవరైనా రైతులు నోట్లో వస్తున్నారు సోమిరెడ్డిని. ఆ రోజు ఆ కనుపూరు కాలువకు సంబంధించి ఒక దోతలు పంపించి ఈ పక్కకి ఆ పక్కకి మట్టి పంపించి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడన్నా తీసినటువంటి తట్ట మట్టిని బయట వేసినటువంటి పరిస్థితులు ఉందా? కోట్ల రూపాయలు ఈరోజు నువ్వు ఒక్కొక్క రీచ్కి 10 లక్షలు అన్నావు. ఏమని పెట్టి దోచుకున్నావు? మిషన్ కాదు మనుషులతో చేయిస్తానన్నావు. ఎక్కడన్నా ఒక మనిషితో చేయించావా? మనిషితో చేయించకుండానే కిలోమీటర్కి 10 లక్షలు అని పెట్టి ముందకుండా నేను 20,000 ఇస్తానని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి 20,000 ఇస్తానని చెప్పి ప్రకటించి 14,000 రూపాయల చేతిలో పెట్టి 7 లక్షల మందికి దాంట్లో కోత విధించి రకరకాలైనటువంటి ఇబ్బందులకి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సూపర్ హిట్ లేదు, సూపర్ 6 లేదు. 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నాడు. మహిళలను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, యువకులను మోసం చేశాడు. ఈరోజు మెగా డిఎస్సీ పేరుతో దగా డిఎస్సీ అని చెప్పి స్పోర్ట్స్ కోట కింద 421 నిరుద్యోగులకు రావాల్సినటువంటి అధ్యాపకుల పోస్టులను అమ్ముకున్నటువంటి హీన చరిత్ర ఎవరికన్నా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుల నాయకత్వం ఉంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇన్ని రకాలు రైతులైతే పాపం గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడ్డారు, యూరియా దొరక్క అవస్థలు పడ్డారు. మహిళలైతే ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు, వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, హింసలు, ఎక్కడ పడితే అక్కడ ఈరోజు బెల్ట్ షాపులు, దానితో పాటు డ్రగ్, ఎన్ని ఎక్కడ పడితే అక్కడ సంఘ విద్రోహ శక్తులు వెచ్చిమిల్లిపోతున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు మాత్రం తనకి ఏమీ పట్టనట్లుగా, అంతా తానే వ్యవహరించినట్టుగా తనకు సంబంధించినటువంటి అనుకూల మీడియా ద్వారా రకరకాలైనటువంటి ప్రకటనలు చేస్తూ కాలయాపన చేయడం తప్ప ఈరోజు రాష్ట్ర ప్రజల గురించి కానీ ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు కొడుకు నేను అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తెస్తున్నానని పరిశ్రమలు రాలే, ఉద్యోగాలు రాలే, పెట్టుబడులు రాలే, రాష్ట్రానికి ఆదాయం రాలే. కానీ 99 పైసలకే ఈరోజు భూములు అమ్ముకునేటువంటి కార్యక్రమాన్ని పెట్టి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు కొట్టేసేటువంటి పరిస్థితి. అమరావతి పేరుతో దోపిడీ, ఎక్కడ పడినా దోపిడీ, అరాచకం, అవినీతి, అక్రమాలు తప్ప న్యాయం, ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడతాడు నేను క్యాబినెట్లో, డిఎస్సీని గురించి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి. అంటే ఎమర్జెన్సీలో కూడా మనం ఇటువంటి ముఖ్యమంత్రులను చూడలే, ఇటువంటి అధికారం చూడలే, ఇటువంటి ప్రజాప్రతినిధులను చూడలే. బహుశా బ్రిటిష్ పాలకుల గురించి మాట్లాడుకుంటాం, బ్రిటిష్ కాలంలో ఈ విధంగా జరిగిందని చెప్పి. బ్రిటిష్ కాలం కానీ, హిట్లర్ లాంటి నియంతలు కానీ, లేదా ఎమర్జెన్సీని కానీ వీటన్నిటిని తలపించేటువంటి విధంగా, తలదనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో